కళ్ళు మీద టొంపు పెట్టి కళ్ళు కొరకు పంపించిందా? అట్లానా? సరే 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 గాని మా అక్క ధూప మా బావ తీరుస్తాడు గాని నీవు వచ్చి నా ధూప తీర్చవే. రా ఏంటి ప్రేమ మూర్ఖుడా, నేను ఆపదలో మీ అక్క ఉందని నీ వద్దకు వచ్చాను. ఈ సురపోస్తే వెళ్తానంటే నీ మూర్ఖత్వం ఉద్యోగం శూన్యం అన్నారు. నీ మూర్ఖంలో ఉన్నావు. నేను ఎన్నో నీతులు చెప్పినా కూడా బూతులు చెప్పి మాట్లాడినా కూడా నీ వెళ్ళిపోయినా కూడా నీవు అదే పంత పడుతున్నావు. మా లాంటి ఎవరిని నువ్వు స్వీకరించలేవు, భస్మై మారిపోతావు. అసలు సంగతి గుర్తులేదు. మళ్ళా మొదలు పెట్టింది. మరి నువ్వు నీతులు మాట్లాడుతుంటే నీ దగ్గర తప్పుకున్నావు మూర్ఖుడా. ఇది నా చేతికి చిక్కట్లేదు. నేను ఎక్కువ తక్కువ మాట్లాడి వెనక మరిపోయేటట్టున్నది. ఒక మాట వెనక మరి నీ మోహన్ కళ్ళు పోతావా అంటాను. ఒక మాట నేను చెప్పనా? సరే, తోడబుట్టిన అంటే నీకు ఉన్నారో లేదు, ఒక తోడబుట్టిన అక్క ఉంది కదా. నేను దారి వెంట వెళ్ళగా నన్ను కలుచుకున్నావు, అందంగా ఉన్నావు, ఎన్నో కాకమైన మాటలు మాట్లాడు. అదే నీ తోడబుట్టిన అక్కయ్య ఉంది కదా, మరి అది కూడా వెంట ఎవరైనా వెళ్తుంటే ఎవరైనా వచ్చి నేను ప్రేమిస్తాను బలత్కారం చేస్తాను, ఏం చేస్తావు ఊరు కూడా? నేను వాళ్ళ ఇష్టమై వాళ్ళు వచ్చి ఎవరన్నా అంటే నేను ఒకుంటానా నా అక్కనంటే నా చెప్పుతో కొడతాను. చూసావా, నీ అక్కన అంటే నీ చెప్పులు కొడతాన్నావు అంటే మాకు చెప్పులు ఏమనుకుంటున్నావు? ఏంది అరే నాకే తిరిగి వచ్చింది సుందరి. ఇది ఇట్లయితే నా చేతికి చిక్కది. ఏమంటాడు? ఇది వచ్చి ఎట్లయినా నా చేతికి చిక్కాలి. చెల్లెలా సైరంద్రి అనవరకే నాకు బుద్ధి వచ్చిందమ్మా. ఇగో కళ్ళు పోస్తుందా చెల్లెలా? ఇక్కడనే అక్కడ కిందెందుకు చెమ్ము పెడతానమ్మా? ఆ చెమ్ము నా చేతికి ఇవ్వండి, కళ్ళు పోస్తా అంటే నమ్ముకున్నది. ఇవాళ దాకా వీడు ఇలాంటి మాటలు మాట్లాడి కానీ ఎట్లయినా నోరారా చెల్లెని పిలిచిండు కదా అని చెప్పని చెమ్ము చేతులు పట్టుకొని ఒక మెట్టు ఎక్కింది, రెండో మెట్టు ఎక్కింది. చిన్నగా వచ్చి ఇదిగో పట్టుమని ఎప్పుడైనా చేతికి అందిస్తున్నాడు. మరి మంచి తెలిసిన వాడైతే చెమ్ము తీసుకొని కళ్ళు పోసి పంపి అన్న. అవో వాడు పాపిష్టి వాడాయే, చెమ్ము పడతలేడు. అవో అలాంటి సైరేంద్రిక రాస్తామనగా చెయ్యి అది ఎప్పుడు పట్టిండో వాడు పట్టింది మగిరి పట్టు. ఆ కదలపదం అంటే కదలిస్తలేడు, మెదపదం అంటే మెదలిస్తలేడు. అటు గుంజింది ఇటు గుంజింది ఎట్లా అన్నా కానీ వాడు వదిలి పెడతలేడు. అయ్యో వీడి చేతులు సిగ్గిపోతున్నాని అది అటన్నది. అన్న కృష్ణ అన్న సాయం కావాలంటే కృష్ణుని బలం వచ్చింది, అట్లా సరిపోతలేదు. నాదా ధర్మరాజని సత్యము కావాలంటే ధర్మరాజ సత్యం వచ్చింది, బలము సరిపోతలేదు. ఎంత కావాలి సర్వేశ్వరు అన్నది. వాడు మాత్రం సాగి ఉన్నవాడు కదా అటన్నది. ఇతను ఒకసారి ముందుకని వెనుక మాత్రం బుక్ చూసి గుందబట్టను. అది చెయ్యి మాత్రం వచ్చింది. వాడి చెయ్యి వాడే అందుకున్నాడట. వెనుక మర్రి అమ్మాయి కావాల్సిందానా దుబ్బ రేగుతుంది కానీ అమ్మాయి ఊపడతలేదు, వెనుక మళ్ళీ ఉరుకుతాందట. వీడు అమ్మాయి చేయి వదిలిపెట్టాడు, వాడి చేయి వాడే పట్టుకున్నాడు. సుందరి ఇక ప్రేమిస్తుందా? నా ప్రేమ తీరువే. నా మీద ఇష్టం లేదా? నేను మంచిగా లేనా? నేను అందంగా లేనా? చక్కదనంగా లేనా? ఒక్కసారి మాట్లాడు, ఒక్కసారి నీ కోగిల గొంతుతో మాట్లాడవా? సుందరి సైరేంద్రి, ఏమి అందం సైరేంద్రి నీది. ఎంత మెత్తడి చెయ్యి సైరేంద్రి, ఎంత బాగున్నావు సైరేంద్రి, ఎంత బాగున్నవే, ఎంత మెత్తగా, ఎంత అందము, ఎంత చక్కదనము. ఎక్కడికి వచ్చి అంటాడు అటు ఇటు చూసిండు. చెయ్యి గట్టి వస్తుంది, చెయ్యి నొత్తుంది. పట్టుకుంది నాదే. ఎంత మోసమైపోయారా, ఎంత మోసమైపోయినా ఆ చెయ్యి నేనే పట్టుకున్నానా? అబ్బా చూసిన ఎడుబాయరా, వచ్చి వచ్చి నన్ను ఇట్లా చేసి నన్ను ఇంత మోసం చేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? దాన్ని ఏడమరుస్తారు కచ్చి నెక్కి చూస్తే. దుబ్బలో ఉన్న అమ్మాయి ఉరుకుతా అంటే గాడుపులో ఉన్న కారాకు సందాపోతుంది. ఏడపడిస్తానని లేచి కచ్చీర కింద తొలికి అంటే అవ అలాంటి ఆమెడకు అడిగేసుకుంటా రైన కీచకుడు ఉరికి వస్తాడు.
వస్తా అంటే ఎంతైనా ఆడపిల్ల మగవాడే తగిన తల్ల ఉరికి వచ్చి అమ్మాయి కొమ్ము పడతలేదు వస్త్రంలో చెయ్యి పడతలేదు అమ్మాయి కురులనంగా నెత్తి అందుకుంటాడు నెత్తి ఎప్పుడు అందుకున్నాడు అమ్మ సత్తి అని ఆడవాళ్ళకి నెత్తి పడితే ఎంతో నొప్పి కలుగుతుందట అమ్మ సత్తి అని భూమి మీద కూలబడ్డది అమ్మ భూమాతారంగా భూమి చర పక్కన పలికి భూమిలోకి వెళ్ళిపోతాది అబ్బా పాయరాసైనంత్రి భూమిలోకి పోతుందని పాదం పైకి లేచి చాడిచ్చి తన్నుతున్నాడు ఆ కన్ను ఎవరు తాకుతాంది అలాంటివైనా ద్రౌపదికి రాకలేదు భూదేవికి రాకలేదు శిరము పైన ఉన్నాడే సూర్యదూత ఆ రోజున వచ్చి కొప్పులోన దాగి ఉన్న సూర్యదూతకు ఆ దెబ్బ దాకా సూర్యదూత బాగా చూసిండు నేను వాణి సొమ్ము తిన్నానా దీని సొమ్ము తిన్నానా వాడు వచ్చి చెయ్యి పడతా అంటే నేను వస్తానా నేను చెప్పడుకుంటే వీడు నన్నొచ్చి తంతానని అక్కడి నుంచి మాయమయ్యి ఈశ్వరుడు పైన దొరుకుతున్నాడు ఒక్క దెబ్బ జాడిచ్చి కొట్టిండట ఒక్క దెబ్బకు మత్త మీద ఉన్నాడు గాడుపుల కారాకు సంధాన ఓ చక్కెర పడతాడు అక్కడ విరట్ రాజు కొలువుల కచ్చీర్ల దోపున పడ్డాడట పడి అటు బొర్రి ఇటు బొర్రి చిన్నగా లేచాడమ్మా ఏం దెబ్బ నన్ను ఎవడు కొట్టిండు కావచ్చు ఎదురుగా చూస్తే బాగా విరట్ రాజు అవ్వపడ్డాడు అదే విరట్ రాజా బాగా ఉంటే ఎదురు ఉండాలి నన్ను నీ మూల్యం పోయింది నన్ను సాటుగా ఎందుకు కొట్టినావు ఎదురుగా వచ్చిందని చెప్పి ఒక్క పట్టు కారుతున్న పోలు ఎక్కున్నాడు వీడు అయితే ఎక్కడ గద్దను ఆ గద్ద నిన్ను పట్టుకొని పోయి ఎన్నో గూడు పెట్టుకుంటున్నా అని తీసుకపోతాను జారొచ్చి పట్టాను కోడి పిల్ల అనుకోని గద్దెత్తుకుపోతా అంటే జారిచి పట్టాను మరి నాకే అట్లా కాదు బావా అయితే వాడు ఎవడు నల్లగా ఉన్నాడు బావా ఎవర్రా ఏం కొట్టాడు ఎవడు కొట్టి అని చెప్పి ఇచ్చిపోతుంది కావచ్చు నన్నెవడు కొడతాడు బావా నన్నెవడు కొట్లే కానీ పక్కకు పెట్టి కానీ అది ఇప్పుడు మాట్లాడాలి అట్లా కాదు కానీ నీ ముంగట ఉన్నాడు సన్యాసి గడ్డం బాగున్నది మిస్తాలు బాగున్నాయి ఇతని సన్యాసి అన్నావు కంకం బట్ట స్వామి అన్నావు మనము పని చేస్తాడు తింటాడు కూర్చుంటాడు కానీ అతనికి మునేశ్వరుడు కదా మరుగని ముండలకు మరుగు మందు ఉన్నదో అతన్ని అడగయ్యా మరుగని వాళ్ళకు మరుగు మందు ఉన్నదో అడుగు అంటే ధర్మరాజు ఏమంటాడు వీడు మరుగు మందు అడిగేది వరకు నా భార్య సైరేంద్రికే నా భార్య కదా నేను మరుగు మందు పెట్టానని మదిలో అనుకున్నాడు అనుకొని ఏమంటాడు మీరు వీడిని ఇప్పుడు ఏమనేటట్లేదు వీని రాజ్యంలో ఉండిపోయినా అని మరుగున పెట్టి ఏమంటాడు అరే కీచకను బాధపడకురా నీకు మందు పెట్టేవాడు పుట్టి పెరుగుతాడు ఇవాళ రేపు పెడతాడు మందని చెప్పు మాట్లాడు పరాశకం వాడతాడు ఏమాడతాడు తాతలు ఎక్కున్నాడు కదా పరాశకమైన మాట ముచ్చట ఇది చెప్పి కీచకుడు అనుకున్నాడు ఇక్కడ ఉండదు ఇది పోయేటట్టుంది అని చెప్పి అది ఎడిపోయినా మళ్ళీ మా అక్కగారి మేడగా పోతుందని అక్కగారి మేడకు వెళ్ళిపోతాడు అవి వెళ్ళిపోతా అంటే ఇక్కడ భూమిలోనికి పోయిన ఆ సైరేంద్రి నింటే గిబిల్లు ఉన్నది పరాయి వాడు సరుకు వచ్చి దెబ్బ కొడతా అంటే ఇదంతా జరుగుతా అంటే భూమిలోనికి పోతా అంటే అక్కడ ఎవరు చూస్తారయ్యా వంటశాలలో ఉన్న వంటశాల
పైకి ఉన్నదట ఆ వంటలయ్యా కీచకుడు తరుముక రావంగా అవ శైలేంద్రిని దెబ్బ కొట్టంగా వంటశాలలో ఉన్నవాడు వాడు మాత్రం మనకు భీమన్న కళ్ళ చూడగొట్టెను నా భార్య వాడేవాడు వాడు కీచకుడు వాడు తరుముక వచ్చి నా భార్య దెబ్బ కొడతాడు వాడు పోనిస్తారా భార్య అని చెప్పి వాడిని ఇప్పుడే చంపుతా కానీ నాకు 1,00,000 పుట్ల కదా జమ్మి చెట్టు మీద పోయింది ఇప్పుడు ఎట్లా పోవాలని అటు ఇటు చూస్తే 60 పుట్ల రాగి గంటె ఉన్నదట గంట బట్టి వాడు సంసాధన చేయవచ్చు భీముడు బలానికి గంట సూర్య వంగిపోతుందట దీంతో చేస్తాడా వాడు అటు చూస్తే 30 పుట్ల రోకలు ఉన్నది రోకలు బట్టి తాము సాధన చేసిండు ప్రతి రోకలు చేసిండు చేస్తే రోకలి 2కి విరిగిపోయింది అటు చూస్తే అక్కడ ఏమున్నదయ్యా వటావృక్షం మర్రి చెట్టు ఉన్నది అవి ఉరికి వచ్చిండు అటు చూస్తే ఏం లేదు వటావృక్షం మర్రి చెట్టును పట్టిండు ఒకటేళ్ల కాడికేనా మర్రి చెట్టును దిగి వాడిని చెట్టుతో కొట్టి చంపుతా అని చెట్టును బట్టి పీకవచ్చును మర్రి చెట్టును దిగుతా అంటే ఆ ఊరు పుట్ట ముందుకు పుట్టిందట ఆ మర్రి చెట్టు బంగ్లాలు ఊల్తానే భవంతులు ఊల్తానే భూమి దన 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 అంటాడట ధర్మరాజు బాగా చూసాడు వామో నా తమ్ముని కోపం వచ్చింది ఈ ఊరిని ఆగం చేస్తాడు ఈ ఊరినే మొత్తం మట్టి పెడతాడు అని ఏం చేసింది దిగ్గులు లేచిండు అవి చెమ్మున నీళ్లు పట్టుకున్నాడు ఎదురుగా వచ్చిండు అవి నీళ్లు ఆరబోసిండు ఓ ఏమిటయ్యా ఓ వంటలయ్యా ఓ శుభకార్య చెట్టు ఎందుకు బిక్తాను అంటాడు ఏంది ఏంది ఓ శుభకార్య ఇది నలుగురికి నీడనిచ్చే చెట్టు ఈ చెట్టును బట్టి పీకుతారు ఎందుకయ్యా నీకు కష్టమే వచ్చింది దీని జోలికి అంటే ఆ చూసిండు మా అన్న మరుగున పెట్టి అడుగుతాడు నేను కూడా మరుగునే చెప్తా అని ఏమంటాడు ఏమయ్యా నేను ఈ ఊరికి వచ్చేటప్పుడు నా ప్రేమతోని అరచేతి సందడు కట్టెలు తెచ్చుకున్నా ప్రేమతోని తెచ్చుకుంటే ఇప్పటికి 6 నెలల మీద 6 రోజులు కాలి ఆ కట్టెలు నీ చేసినదే నీ చేసిన ఉన్నది ఆగో ఈ విరట్రాజు 7 పుట్ల బియ్యం పంపించుడు కడిగినా పొయ్యి మీద పెట్టిన పొయ్యి మీదకి ఇస్తారు పొయ్యి కిందకి పోయారు కదా ఆగో దాని కింద పెడదామని కట్టెలు లేవని పొయ్యి కింద పెడదామని చెట్టు వీక్తానయ్యా ఏమిటయ్యా ఇది నలుగురికి నీడనిచ్చే చెట్టు కాబట్టి ఈ పచ్చి మానను బట్టి గిలిసి పొయ్యిలో పెడితే మండది మరి ఒక ఎండిన కట్టెలకు వెళ్ళిపోయి అడవి లోపల కట్టెలు ఏరుకొని వచ్చి నువ్వు వంట కట్టెలకు సెలవేనా మరి సెలవే నీకు అందరు చూడంగానేమో కట్టెలకు సెలవు గాని ఆ సెలవు దేనికయ్యా కీచకుని చంపుతందుకు 100 సెలవు వచ్చింది భీమునికి మరి చెడు కదా అంటే ఆ చెట్టును బట్టి ఒత్తుతే మునుపటి కంటే 3 రోజులు లోపడి పోయిందట ఇక సరే దీన్ని వీకర్ అన్నాడు అది వచ్చి నువ్వు వంటశాలలో ఉండిపోయాడు ఇక్కడ సైరేంద్రి అక్కడ నుంచి భూమిపైకి చేరవచ్చి చిన్నగా కచ్చేరుకు వచ్చింది కచ్చేరుగా నిలబడి ఏమిటయ్యా ఈ ఊళ్ళే మంచి మంచి ఆడవాళ్ళు దిగకూడదా అందమైన ఆడవాళ్ళు ఉండకూడదా మీ ఊళ్ళే అందమైన ఆడవాళ్ళు ఉంటే ధర్మక వచ్చి దెబ్బలు కొడతారా ఈ రీతిగా చేస్తారా నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరా రక్షించే వాళ్ళు ఎవరు లేరా అని చెప్పి మాట్లాడుతా అంటే ధర్మరాజు అక్కడ ఉన్నవాడు ఏమంటాడు ఏమిటమ్మా నువ్వు కులకాంతవా కలకాంతవా అని అడిగాడు మరి కులకాంతవా కలకాంతవా అని మాట్లాడతారు కులకాంత అంటే భర్త ఉన్నది కలకాంత అంటే భర్త లేనిది నువ్వు భర్త ఉన్నదానివా భర్త లేనిదానివా ఏమిటయ్యా నాకు అనగా కులకాంతలే నేను నాకు భర్తలు ఉన్నారు కదా కాదు ఇద్దరు కాదు 5 భర్తలు ఉన్నారు 5 గంధర్వులు ఉన్నారని మాట్లాడినావు అమ్మ 5 ఉన్నప్పుడు దాంట్లో ఎవరు నల్లగా ఉంటే వానితో చెప్పుకోగాని ఇక్కడికి వచ్చి నన్ను ఎవరు కాపాడతలేరు ఎవరు రక్షిస్తారు
ఉంచుతలేరు అంటే ఎవరు కాపాడతలేరమ్మా, ఎవరు కాపాడతారమ్మా, వెళ్ళిపోమని చెప్పి మాట్లాడతాను. ద్రౌపదికి ఇలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమంటాంది, అయ్యా నా భర్తలైనా పెట్టడంతా అన్నానికి, ఆగో బాడడంతా వస్త్రానికి, అందులో పడ్డారు సాటి నామోగారు, నా భర్తలు అగో సిగ్గు లేని వాళ్ళు, అగో పరాయి మగవాడు వచ్చి చీరలిప్పంగా కుస్తోని చూసేటోళ్ళు నా భర్తలు, నా భర్తలకు బలము లేదయ్యా, పరాయి వాడు తరమక వచ్చి దెబ్బ కొట్టంగా తప్పడు కూర్చొని చూస్తారు నా భర్తలు, నా భర్తలు మగవాళ్ళు కాదు, నా భర్తలు మూతి మీద మిసము లేని వాళ్ళు అని చెప్పి కోపంతో రెండు మాటలు మాట్లాడిందట. మాట్లాడే ధర్మరాజు చూసిండు, జూదం ఆడింది ఎవరు, నేను, నన్నే కదా అనేది. ఆ ద్రౌపది కోపం వచ్చింది అని శిరస్సు మాత్రం మనం కిందికి వేసింది. కిందికి ఎప్పుడైనా ధర్మరాజు కిందికి వేసుకున్నాడు ఆ సంగతి ద్రౌపది కనిపెట్టింది. అయ్యో నేను ఇన్ని రోజుల కోపం ఇప్పుడు తీసి ఒక మాట అనారికైనా ధర్మరాజు అయిన నా భర్త ఒకరిని అయ్యేవాడు కాదు, ఒకరిని తిట్టేవాడు కాదు, అతను బాధపడతాడు అని ఏమంటాంది, అయ్యా లేదు నిన్న లేదు లేదు నీతోడు నిన్ను కాదు అన్నది, నన్ను కాదా, నిన్ను కాదయ్యా, ఎవరన్నా ఎందుకంటే నా నాదుడుండే గాని నిన్ను కాదు. అమ్మ నువ్వు లోపల కొట్లు బాగానే కొడతారు మళ్ళీ నిన్ను కాదంటావు కానీ ఇక్కడ ఉండకమ్మా నువ్వు వెళ్ళిపోమని మాట్లాడాడు. అంటే ఏమంటాంది, వెళ్ళిపోగాని నీ భర్తలలో ఎవరు నల్లగుంటే గాళ్ళతో చెప్పుకో, అవు గంధర్వులకు వాళ్ళ గాలేమో, నీకు కావలసిన పనులన్నీ గంధర్వులు నెరవేరుస్తారు, వెళ్ళిపోయి చెప్పుకోమంటే అందరికి ఏం అర్థం అయితే లేదు. నల్లగున్న వాళ్ళు అంటే ఎవరు, అగో పాండవ భీముడు, అతనితోని చెప్పుకోమని చెప్పాడు ధర్మరాజు చెప్పిండట. సరేనని ఆ ద్రౌపదికి అర్థమైంది. అక్కడి నుంచి బయలుదేరి అగో ఎక్కడికి వచ్చాది, అగో సుదేశవతికి చేర వచ్చింది. అంతలో సాయంత్రం యాళ్ళయింది, ముఖం మార్చుకుని అక్కడ ఉండి సాయంత్రం యాళ్ళలో వంటశాలకు రావట్టెను. సాయంత్రం యాళ్ళలో వంటశాలకు చేర వచ్చింది. భీముడు మంచిగా తిన్నాడు, మంచం వేసుకొని ఉప్పుకోలు బల్లా మంచం పైన మంచిగా పడుకున్నాడట. పడుకుంటే లేమంటే లేస్తాడు, గురు కొడతాడు. తొడ మీద దోచి పక్కకు తీసి పెడిలో దెబ్బ కొట్టింది. కొట్టేవారికి దిక్కులు లేచిండు. దిక్కులు లేచి ఎవరే ఎవరే అంటే నేనే అంటుంది. ఎవరు అర్ధరాత్రి అలా వచ్చి నేనే అంటే ఎవరంటారు, భార్య అయితే అంటారు కానీ ఎవరు నువ్వేనా? నీ భార్య సైరేంద్రివా? ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చాను తెలుసునా, నేను కొలువై ఉన్నాను కదా, ఆ కీచకుడు నన్ను ప్రేమ కోరుకున్నాడు. అతను బలత్కారం చేస్తే తాళలేకపోయాను. నాకు ఒక చెప్పారు, నల్లగా ఎవరు ఉంటారో వారిని భర్త అంటే నీ వద్దకు వచ్చాను స్వామి, నీవే కదా జీవ, నన్ను వచ్చి రక్షించమని బాగానే అంటాను గాని ఎంతటి మగవానికైనా ఆడ స్త్రీ కనుసైగలేంది వాడంత ధైర్యంగా వచ్చి నీ ఎమ్మడి పడి ప్రేమించు అని నిన్ను దెబ్బ కొట్టేంత ధైర్యం ఈ పరాయి మగవానికి వస్తుందా అని నువ్వు సైగ చేసినవో, నువ్వు ఏమన్నావో, అతని ముంగట ఎట్లా తిరిగినవో అందుకే నీ ఎమ్మడి పడ్డాడు వాడు. ఇప్పుడు వచ్చి నంగనాచి మాటలు మాట్లాడుకుంటా నా దగ్గర ఒకరు స్వాగుతున్నావా? తాను దూరడానికి సందులంటే మెడకు డోలు అన్నట్టు మీరు బ్రతులు లేక నన్ను వెలియాల లెక్క చేసి ఒక ఒంటరి దారి చేసి ఈనాడు అనుభవించడానికి నీకెందుకు వచ్చదా అనుమానం? ఒంటరిగా బ్రతుకుతున్నాను, ఆ అమ్మలు అక్కడ లేకుంటే సాటి ఆడవారు కూడా నన్ను. నేను అలాంటి దాన్ని కాదు, నా దాన్ని తెలియదా మరి అంటున్నావు. నీ భార్య అంటే నిద్రదా? అయినా సరే నేను చేయబట్టే నీవు వచ్చి, నేను చేయబట్టే నువ్వు వచ్చి ఇక్కడ కొలువున్నావు, నేను చేయబట్టే నీకు ఈ బాధ వచ్చేది. ఆ రోజు నేను జూదము లోపల మా అన్న రాజ్యము దేశము ఓడిన నాడు నా చేతులు గడబట్టి కౌరవులనైనా వద చేయకుండా మా అన్న మాట విని ఉన్నందుకు ఈ రోజున ఈ గతి చేరవచ్చాది. అయినా సరే ఇదిగో వాడు నిన్ను పట్టవచ్చిందా పట్టిండా? పట్టవచ్చిండో, హస్తం కూడా పట్టుకున్నాడు స్వామి. అట్లనా? నేను చూడలేదు అనుకుంటున్నావా? చూసినావా? చూసి మరి ఏం చేసినావు? నిన్ను వాడు పట్టుట దోషిది ద్రౌపది, నిన్ను వాడు పట్టుట దోషిని
యుద్ధం మీకి వాడిని చంపకపోతే మా అన్న ఇప్పుడు సమయం కాదు అన్న ఊరుకున్నాను. సరే స్వామి. నువ్వు వెళ్ళిపో, నేను చెప్తున్నాను. వాణ్ణి నమ్మించు. నిన్న మొన్న వాణ్ణి ఇష్టం నేను మాట్లాడినావు కదా, ఇక ఆడది తెగిస్తే ఎట్లా ఉంటుందో వానికి అర్థం కావాలి. వెళ్ళిపోయి ప్రేమిస్తానని చెప్పని వాణ్ణి నమ్మించి వానితోని వేరే రకంగా మాట్లాడి వాణ్ణి ఎక్కడికో తెలుసునా నర్తనశాల బడిలోనికి వాణ్ణి దోనుకరావే వాణ్ణి దంపేదాను, వాణ్ణి దోనుకరావే వాణ్ణి దంపేదాను, వాణ్ణి నర్తనశాలకు తీసుకొని రాగానే వాణ్ణి నర్తనశాల లోపల వాణ్ణి హతము గావిస్తా. అంటే నేను వెళ్ళి అంకించి బుంకిచ్చి వాళ్ళ ప్రేమ మాయలు పడి నటనశాల తీసుకురమ్మంటారు. అవును. అప్పుడు వాళ్ళు వధిస్తారా? తప్పక నేను వచ్చి వధిస్తాను. చిత్తం మా ప్రభు, వెళ్తాను మీరు కోరినట్టే అని చెప్పి ఎప్పుడైనా వెళ్ళారు అంటున్నాను. తెల్లవారాలి. తెల్లవారితే ఇక్కడ కీచకుడు వనములోనికి వచ్చి అమ్మాయి నా ప్రేమలో ఎప్పుడు పడుతుందో, నాతోని ఎప్పుడు ప్రేమ చేస్తుందో ఏమన్నట అని చెప్పి వచ్చి అక్కడ అంట అంటే చిన్న ఎదురుగా గల్లున శబ్దం వస్తున్నాను. ఆమెనా అందాల ఆ కీచకుని వధ చేయాలంటే నీవు నటనశాల తీసుకురమ్మన్నాడు. ఓయ్ కీచక, ఇది కలనా నిజమా? కల కాదు కదా. ఎంత అందము, ఎంత చక్కని స్వరము, కోయిలకే స్వరం ఇచ్చిన కళ కంటివా సుందరి? నీవు మర్దన చేసే విధంగా నీ మాటలకు అటులనా నా దెబ్బలు వచ్చిందా? నిన్న తన్నినందుకు నిన్న సమయంలో నీవంటే నాకు మోహం కలిగాది. నీ పైన అటులనా అది కాదు. వీరభూతినవో మల్లె తుమమా నిన్ను మరవజాలన చల్లదనమా, వీరభూతినవో మల్లె తుమమా చల్లదనమా, వీరభూతినవో ప్రేమమున నాకెంతో ప్రేమ ఎంతో ఆనందంగా ఇచ్చాను. నీ మనసు వచ్చి నా పైన పడగానే నా మనసు కూడా నీ పైన పడది. నన్ను గమనించలేకపోయావా సుందరంగా? అదే సుందరి సునామణి సుందరి అందమైన
అయినా ఒక్కసారి నీ ముఖము నాకు చూయించవా? చూచాను కదా మరి వేడుక క్రీడించమా చెయ్యల ప్రవలించమా సుందరి అందమైన మోమో ఎంత రూపకరాలే వేడుక క్రీడించమా. అరే వీడియో ఇస్తానా? ఎందుకురా? 15 మంది ఉన్నారు కదా, వాళ్ళ చూపిస్తా నీ కోలాటం. ఇది నీ కోడిగుడ్లు పగలగొట్టారు. ఏందిరా? వాళ్ళు ఒక్కొక్కరు ఎడవకాలు తో తంతే నీ పత్తి గింజలు పలిగిపోవాలి. మూర్ఖుడా. వస్తాను లాగు. ఇక్కడ ప్రేమిస్తే ఎలా ఉంటుందండి? వాట్సాప్ లో పెడతాను వాళ్ళకి. వనానికి వస్తుండగా పోతూ ఉండగా ప్రేమిస్తే ఇప్పుడు కాదు, సాయంత్రం వేళలో వెనక రావండి. ఎక్కడికి చెప్పు? రావాలి నైట్ కదా, రాత్రి వేళలో. ఎక్కడికి? ఇక్కడ నత్రశాలలో చాలా బాగుంది. గుడ్ నైట్. అడిగి రండి. ధనశాలక చిలిపిన ఊళ్ళను చూడగానే వలపు పొంగేను నాలో. నిన్ను చూడగానే వలపు పొంగేను నాలోనే, వలపు పొంగేను నాలోనే. ఎన్ని జన్మల పుణ్యాల ఫలము నిన్నునే చేరుకున్నాను, నిన్నునే సుందరి, ఇగో సుందరి, సరే నువ్వు అన్నట్టుగా నర్తన చాలా సాయంత్రం వేళ వస్తాను గాని నువ్వు తప్పకుండా వస్తావు కదా? నీ మీద ఒట్టు. వస్తావు కదా? నువ్వంటే నాకు ఇష్టం. ఇదిగో నువ్వు లేకుండా నేను ఉండలేను. మంగమ్మ ఏ పిల్లడో అక్కనే ఉంటాడమ్మా. సుందరి, ఇదిగో నేను వస్తాను, నీకు అక్కడికి పడుకోవడానికి మంచం పట్టుకురావాలి కదా? తీసుకురావాలి. తీసుకొస్తాను. నీ మీద ఒట్టు, నేను కూడగొట్టుకున్నట్టు నీ వెంటే వస్తాను. అంటే నేనే లేదు, నువ్వు బ్రతకలేవులే. నీ గుణము నాకు తెలియదా? నేను నా ప్రాణానికి నీ ప్రాణము. అవును, అంతే కదా? నేను లేకుండా నువ్వు ఉండవు, నువ్వు లేకుండా నేను ఉండలేను. సరే, నీకు రాత్రి వేళ జరగాలి. నీకు ఆకలి అవుతుంది, ఇంత భోజనం కూడా పట్టుకొస్తాను. అన్నము, పూలు, పండ్లు, ఊదిబస్తీలు అన్ని తీసుకురా. సొమ్ములు సొమ్ము అంటే సరే కట్టుకోనికి మేకపోయిన తప్పు ఎప్పుడు చేస్తారు, అలా ఉంటే బాగుంటుంది. అన్ని తీసుకురావాలి. సరే 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 వెళ్ళిపో. ఇక తొందరగా వెళ్ళు. ఆయన కూడా అంతే. నువ్వు వెళ్ళిపోయి తొందరగా తయారు తొందరగా వెళ్ళి ఆలోచన. ఇక్కడ కీచకుడికైనా 2 భుజాలకు 4 భుజాలు అవుతాయి. ఇవాళ ఎంత సంతోషం రా నాకు. అన్నం ఎందుకురా నాకు ఇంకా. సరే నువ్వు నేను సేమేరా. సరే కానీ ఇది క్షణంలో ఇంటికి వెళ్తాను. నా 15 మంది భార్య, ఇది నాకు ప్రేమల పడ్డదిగా. నా 15 మంది భార్యను దెబ్బలం కొట్టి వాళ్ళని పుట్టినింటికి వెళ్ళగొట్టపోతే నా పేరు కీచకుడు కాదు. రాయ్, ఇప్పుడే వాళ్ళని ఎలగొడతా చూడు. ఇక్కడే వస్తాను. భార్యలారా ఉన్నారా? సుందరి ఇట్లా ఓ చిన్న భార్య ఇట్లా ఇక మీరు ఒక్కరు నాకు నచ్చలే. మీరు నాకు ఒక్కటి మంచిగా లేదు. ఇక నేను కొత్త భార్య చేసుకుంటానా? మీ సొమ్ములు, నగలు, పుస్తెలు, మెట్టెలు అన్ని తీసి నాకు ఇస్తే మీ పుస్తె మెట్టెలు తీసుకొని 15 పుస్తలు దానికే కడతా. నా బంగారానికి నువ్వు తీసేసినావు. నాకెవరు మాట్లాడటం నువ్వు వెళ్తే మొత్తం ఊరంతానే తమ్ముడు.
ఏమంటావు? నువ్వు పెడతా తమ్ములన్నీ ఎవరు చేయించారు మరి? చేసుకున్నాం మేము ఊరాడతానే. ఎవరు చేయించారు? ఏది మా అయ్య మా అవ్వ చేయించు. నువ్వేమన్నా చేయించినావా? నా సొమ్ము తీ. ఏది నీ సొమ్ము? తీ. నీయను. తీ. ఇది ఇయ్యాలంటే ఇవాళ చింతపండు పులుసు బాగానే వెళ్తుంది కానీ తీ. ఇయ్యాలి నేను. కొట్టికో దండము పెట్టేదా కొట్టాక మనం కొట్టాను ఇంకో చెప్పాను కొట్టాను ఏం చెప్తారు తాత కొడక వస్తాను రా వస్తాను రా అది దాడితే నువ్వు ఆడిదాన్ని ఆడకూరలాగా ఉంటావు అరే కన్నెపాడుకోవు కన్నెపాడుకోవు నీకు అడగా చాలా మేము కొట్టేటోళ్ళవా తిట్టేటోళ్ళవా అరే బాడుకోవు ఈ ఆడపిల్ల కావాలి తెల్లన్నవా అరే బాడుకోవు శంకర్ కూడా ఈ ఆడిది కావాలి వీళ్ళకి ఆడని మాట్లాడతారు మొత్తుకుంటుందా చూడదా అది చూసి రావా అదే ఎడతాను మళ్ళీ అది పిక్కు నిన్ను కొట్టినాను ఏమన్నా అన్నాను నేను నువ్వే కొడతావు నువ్వే గిచ్చుకుంటావు నువ్వే జిప్పు పెట్టుకుంటావు నువ్వే తిడతావు నువ్వే చేస్తావు ఆడవాళ్ళని కొట్టినోడు మొగోనే కాదు ఈ రైలు పళ్ళ కొట్టు పెట్టడం నీ ఎక్కడ కొట్టుకుంటా పట్టే కొట్టుకుంటావు తమ్ముడు మా అమ్మగారి ఇంటికి పోతాను నువ్వు వాడికి వచ్చావనుకో తాత కొడుక చీర్తలు చీర్తలు వేపిస్తా ఏం కొట్టుకుంటుంది ఏంటా తీసేది బాగా మీ తమ్ముడు ముక్కు పుల్లలు అవి మెడకున్నాయి అవి కాళ్ళకున్నాయి నడుముకున్నాయి ఇంకేడున్నాయి ఇంకేడున్నాయిరా అని గుర్తుకొట్టివి తొందరగా పోవాలి పొద్దు పోతున్నది రమ్మన్నది పోవాలి తీసి తొందరగా వెళ్ళండి ఏంటిదా ఇచ్చేది మాట విరిగిపోతాను తీ ఏమి ఇక్కుంటావా ఎక్కువ ఇక నా చేయించిండా నా చేయించిండా బాగా నా చిన్న పిల్లలని పోయి అంత నేర్పి తీసుకొస్తారు మీరు అందరు కలిసి ఇన్ని మాటలు నేర్పడానికి కనిపిస్తారు మీరు ఓడిపెట్టే అది ఓడిపెట్టే ఇంకేం తీయండి రా ఇక తీయనా అన్ని తీసి తీసేస్తే మూడు వరకు పోతా నేను వచ్చింది తలపండి వలుగుతుంది వాడి కాడు తగ్గుతుంది అడిపోతారు ఇస్తాను కదా మీరు కూడా అది ఆనాడైనా 17 మంది 15 మంది భార్యలు ఇది 17 మంది ఉన్నాం 2024 ఇట్లా మారిపోతాను మోదమైనట్టు కానీ 17 మంది ఉన్నాం మమ్మల్ని ఎవరన్నా చూపించి అంటగట్టి ఇట్లుండాలి పిల్లలంటే ఇట్లుండాలి
సరే 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 కానీ నన్ను ఇచ్చారు కదా మనసులో చూసి అంటే ముసలోళ్ళని చూడకు. సరేనని అవన్నీ మూట కట్టుకున్నాడు. అవన్నీ మూట కట్టుకొని బ్రతికి ఉండంగానే పుస్తమెట్టింది ఇచ్చినట కీచకుడు. అమ్మాయి మీద ప్రేమతోని అమ్మాయి మీద ప్రేమ, అమ్మాయి మాటలు నమ్మితే ఒక ఆడ స్త్రీ చేపటికి ప్రాణాలు పోతాయన్నట్టుగా, ఆడ స్త్రీ చేపటికి దేశాలు రాజ్యాలు పోయినాయన్నట్టుగా భార్యలను బేతారమని దెబ్బలు కొట్టి భార్యను వెలగొట్టిండు. అక్కడి నుంచి తమ్ముల దగ్గరికి వచ్చిండు. తమ్ముడారా ఉన్నారా? ఇక నేను వెళ్ళిపోతున్నాను. మీ ముఖము చూస్తున్నా చూడను తమ్ములారా. ఆమె ప్రేమలో పడి నేను ఎక్కడికైనా కొన్ని రోజుల దాకా వెళ్ళిపోతానని తీసుకొని అడ్రస్ లేకుండా మద్రాసు పోతున్నాను. మరి రాజ్యం దేశం మరి వదినలు పుట్టింటికి వెళ్ళిపోయారు. అందాక మీరు చూసుకోవచ్చు కదా. మంచి చెడు సరే కానీ మంచి చెడు చూసుకోవడం వాళ్ళు లేరు. ఇక ఈ రాజ్యాన్ని చూసుకోండి. ఈ రాజులేని రాజ్యాన్ని రాజులే కాపాడుకోండి. ఇక మీ ముఖం చూస్తున్నా చూడండి తమ్ముడారా, జాగ్రత్తగా ఉండండి మీరు అని. అక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? ఆ కాసు దేశవద్దికైనా రాముడా రామ నామ రామ ఇక అమ్మాయి మాట నా మాట ఒకటయింది. అమ్మాయి మనసు నాకు ఇచ్చింది, నా మనసు అమ్మాయికి ఇచ్చిన. ఇక మీ ఇద్దరం ఇక రాత్రికి మీకు అవ్వకుండా వెళ్ళిపోతాను. ఎక్కడికి? మా ఇష్టం ఉన్న కాడికి పోతాం. అవునా? మా ఇష్టం ఉన్న కాడికి పోయి తిరిగి వస్తాం మేము. ఇక అమ్మాయి కట ఆకలిస్తుందట. ఇంత అన్నం పట్టుకురా మనం. అన్నం వండి మూట కట్టుకో సది. నీకు అన్నం వండి నీకు సది కట్టి నీకు నీళ్లు అన్నం ఇస్తే నువ్వు పట్టుకొని పోతావు. అవును. అప్పుడా ఆడపిల్లకు అన్నం మోసుకుపోవడం తప్ప ఆ యొక్క దాసీలు రాదురా. అది ఎంత కలర్ అనుకుంటాను తమ్ముడా, అది యొక్క దాసి కాకరా. నువ్వు పట్టకపోతే ఊళ్ళో అందరూ నవ్వుతారా. ఎవరి నవ్వుతా వాళ్ళ పళ్ళే బయటపడి నాకేంది? వాళ్ళది వాళ్ళ నవ్వుతా నాకేంది అన్నం. ఇక మళ్ళీ నీ చేత అన్నం తింటాను తినొక్కయి. అంటే ఇప్పుడు రాను కదా ఇప్పట్లో వల్ల. ఇక 10 ఏళ్ళలో 12 ఏళ్ళు అక్కడికి పోయినాక మా కొడుకో బిడ్డ పుడతారు. ఇక అక్కడనే ఉంటా నేను. ఆ తమ్ముడికి అయినా వంట చేశాను ఇంకా తయారు చేసి ఇచ్చారు. అది మంచం తెమ్మన్నారు అక్క నన్ను. మంచం తెమ్మన్నారా? మంచం మరి మొక్కపోనా ఏడు ఉన్నదా మంచం? ఉన్నాయి మా ఉన్నాయి మంచం తీసుకొచ్చాడు. తీసుకొచ్చి లేపి చూసాడు. బరువు బాగుంది అక్క. ఇది లేకుండా అది లేకుండా బరువు. అక్క బావ జాగ్రత్త, అల్లుడు జాగ్రత్త, కోడలు జాగ్రత్త, ఈ రాజ్యం జాగ్రత్త. ఇన్ని రోజుల దాకా బలవంతుని నేను ఉండి ఎవడు వచ్చినా కానీ నేను నీ కుడి భుజం లాగా ఉన్నాను. ఇక నేను వెళ్ళిపోతున్నాను. జాగ్రత్తగా ఉండండి అక్క. అంటే మీ రాజ్యాన్ని కాపాడుకోండి అని చెప్తున్నాను. నాకేదో అనుమానం వస్తా ఉన్నది. నా తమ్ముని నమ్మి కొరట అక్క నన్ను ఎదిరించేవాడు ఈ భూమండలంలో ఎవడు లేడు. కీలు కీలుకు 1000 సింహముల బలము గల వాడిని. నన్ను చంపేవాడు ఈ భూమి మీద ఉన్నాడా? లేడు. ఎవడు వచ్చినా భయపడేవాడిని కాదు. మీరు జాగ్రత్తగా ఉండండి అని అక్కడి నుంచి అక్కతో చెప్పిండు. అవి అక్కడి నుంచి అందరు జాగ్రత్త అని చెప్పిండు. అవి అలాంటివి నా కాళ్ళు నడిచిపోతాయట మరణం ఉన్న కాడికి. ఎవరు చెప్పినా వినలేదు వాడు మాటలు. ఎవరి మాటలు వినకుండా అక్కడి నుంచి బయలుదేరి అవి వీడు తయారై వచ్చే సంగతి ఇచ్చే ఉన్నది. ఈ సంగతి మాత్రం సైరేంద్ర చూసింది. నర్తనశాలకు రమ్మని చెప్పి అవి వంటశాలలోనికి సాయంత్రం వేళలో సైరేంద్ర రాబట్టెను. అదిగో యాగడియలా రామయ్య ఓ దైవరా మల్లె పందిరి నీడలో నా
అంటున్నా. సుందరి ఆ, ఇట్రా పోయి చెప్పినావు అతనితోని కీర్చకుని రమ్మని చెప్పి అన్నావా? అన్నాను. మరి నేను రావాలి కదా నర్తనశాలకు, నేను వచ్చి వాడిని చంపాలి కదా. మీరు కూడా రావాలి. మరి వస్తా కానీ ఇట్లా వస్తే నన్ను చూసి వాడు భయపడి వెళ్ళిపోడా? అవునంటే నాకు భయం అవుతుంది. చీకట్లో మన వాడు ఏం చేస్తాడేమో, నువ్వు ఉమ్మన్నావు కదా వచ్చాను. నేను నువ్వు ఎట్లా ఉన్నావో మాయా సైరేంద్రి రీతిగా నేను వేషం కడతా నీలాగా. అది బాగుంది. ఆడపిల్ల వేషం కట్టి నేను వచ్చి వాడి సంగతి చూస్తాను గాని, సరే స్వామి. మరి ఆడస్త్రీలాగా వేషం కట్టాలంటే చీర కావాలి. నేను చిన్నగా ఉన్నానా సన్నగా, నాకు ఏ చీర అంతది? నువ్వు బక్కపడుతు బాగుంది కదా. మరి ఏ చీర కావాలి నాకు? మన ఎట్లుండే కదా 5 చీరలు అవన్నీ ముగి కట్టు. అంటే ఓ 10 గల చీరలు తీసుకువచ్చి అంట కూర్పింది. అంట కూర్పితే ఆ 16 ముళ్ళ చీరలు 10 ఒక్క చుట్టూ రాలేదట. సరే ఇట్లా అయితే గుంజుకట్టు ఇట్లా ఇగో ఇది పట్టు. సరే ఇప్పుడు ఈ రోజున నేను పరాయి వాణి రాజ్యం వచ్చి ఆడస్త్రీలాగా చీర కట్టి నాకు గతి చీరవచ్చా? అది సర్వేశ్వర. సరే మీరు అంత లేదా నాకు ఎటు తీసుకోండి మరి వడస్తాడు. చీర నాకు అందడం లేదే. సరే మరి నా జాకెట్ ఎట్లా కావాలి? నీ జాకెట్ అది వద్దు కావాలి. ఏనుగుల జాకెట్లు కావాలి నీకు. అంటే జాకెట్ ఎందుకంటే మీద తల పట్టుకొని కూర్చో. చెద్దరు తీసుకువచ్చి పీట ముడి పెట్టి కట్టావు. ఇది బాగానే ఉన్నది. మరి గాజులు కావాలి కదా నాకు. గాజు లారీ ఇగో నీ లారీ పడతాయా? ఏలు కూడా అయ్యా, ఏలు పెట్టి ఉంగరాలు పెట్టినట్టు. బండి కమ్మలు 2 బండి కమ్మలు అయితే కాదు అయితే. అదేరా బండి కావాలి కదా. అది చూపిస్తారా? అయ్యే కాయలే. సరే ఇనుప తీగలు తెచ్చి చుట్టాను. ఇది బాగానే ఉన్నది. సరే మన చీకట్ అవుపడుతుందా? అప్పటిందా? అవుపడదు కానీ కానీ మాట నా మాట రావాలంటే సేను సరిది లెక్క. సరే మాట్లాడతా రాజా అనొకసారి అంటగాని ఇగో రాక్షసుడు నిన్ను చంపుతాడు మరి. ఇంకా నేను మారలేదు. ఈ గడ్డం మిసములు ఉన్నాయి, మరి ఇవి ఎట్లా కావాలి? ఇప్పుడే బోడ బోడగా చేసుడే. మరి సవరం పని చేయాలంటే ఎట్లా కావాలరా? మరి ఎవరు రావాలి? ఎవరి వాళ్ళు గీక్కోవడమే, చీకట్లో వాళ్ళు రారు. మన ఊళ్ళో మంగళ రామయ్య ఉన్నాడు. చీకట్లో రాడాయన. రామన్న మంగళి రామన్న ఎక్కడ ఉన్నావురా? ఓ అంటానే ఉండు. ఇట్లా దాబిడ్డదా అన్ని వేషాలు ఎత్తాడు. మంగళ రామన్న ఉన్నావా? గడ్డకి గడ్డకు పెడతాడు వాడు. నీ సామాన్లన్నీ గడ్డకు పెడతాడట. అరే రాబిట్ అయిట్రా, కత్తి పట్టుకుంటుంది. కత్తి తెచ్చుకో. కత్తి చూడు, నాకు అడపదు. కత్తి తెచ్చుకో. పెద్ద కత్తి. సవరం పని చేయాలి బిడ్డ. అయితే కదా నీ మాట ఏది కట్టొస్తాని? ఏమైంది? మొన్న ఏం చూసినా సంక్రాంతి పండుగ. ఏంది సంక్రాంతి పండుగ? సంక్రాంతి పండుగకు ఆ, పండుగకు నా పెళ్ళి ఏం చేసింది? ఏం చేసింది? అరుములు గిన్నె, ఆ. దెబ్బలు గిన్నె, ఆ. కందులు గిన్నె, ఆ. అన్ని కలిపి కింద వేసింది. వేసి ఏడేసింది. వేసి గుడాలు గుడాలు వేస్తే మొగడ నువ్వు కళ్ళు తీసుకురాపోన్నది. ఇక నేను కళ్ళుకు పోయినా. నువ్వేనావు? ఇక నేను కళ్ళుకు పోయి నేను 2 ముట్లు తాగినా. ఏ గుడ్లు? అదే గుడ్లు, ఆ. 2 గుడ్లు తాగి ఆ. ఇక నేను ఒక బుట్టి పట్టుకున్నా. ఆ. ఇక నేను కళ్ళు ఎక్కువైంది నాకు. ఆ. ఇక నేను వస్తానా? ఆ. వస్తా అంటే ఈ ఒక బుట్టి నాకు పర్వైంది. అయింది. ఆ 3 బాట్ల కాడ పెట్టినావు నడువు అన్న. అన్నావు. నడతలేదు. నడతలేదు. కళ్ళు రొట్టి నడుతుందా? అదే నడువు అన్న. గట్ల ఎక్కువైంది నీకు. నడతలేదు. నడువే పోషడికి అని ఆ ఉగ్గ ఉంటుంది చూసా, ఉగ్గ మట్టి గిర్రం తిప్పి కింద వేసిన. అప్పుడు నడతాను చూసుకో. అప్పుడు ఉగ్గమైంది. ఆ. ఇక నేను ఇంటికి రాగానే ఇక నా పిల్లం పొయ్యి కింద మంట పెట్టుకున్నది. ఇక నేను మంట పెట్టుకుంటా ఉడికినా ఉడకలేదా ఇట్లా తీసి చూస్తానా. అంటే ఉడికిన సైజు చూసినావు? సాయి చూసినా అదా నా పిల్లం ఉడికొచ్చి ఆ చెట్టు అనుకోని ముక్కు మీద లోపడేసింది. మరి దేవుని పెట్టే గుడాలు నీకు ముక్కులైపోతున్నాయి. ముక్కులో పడిపోయింది. ఇక అందుకనే సరే బిడ్డ, నీకేం గీకాలి ఇప్పుడు? గడ్డంకి కాలే. అదే గడ్డంగి కాలే.
కత్తి తెచ్చుకున్నావా? అయ్యా, నా కత్తి తెచ్చుకున్నా కానీ నువ్వు ఇంత తెస్తున్నావు తొట్టున్నావు మరి ఇగో ఈ పక్క ఒక నిచ్చెన పడకరా. అంటే నీకు అందను అందం కదా. ఏం చేస్తావు అనుకుంటావు? ఒక నిచ్చెన పడతా. నిచ్చెన తెస్తా. నిచ్చెన తెస్తే ఇగో ఈ పక్కకి వేసుకుంటా. ఇటు వేసుకుంటావు. ఈ పక్కకి వేసుకొని ఇక్కడ కూర్చుంటా. భుజం మీద కూర్చుంటావు. కూర్చొని ఈ పక్కకి గీకుతా. గీకుతావు. ఇక ఈ టైం అయినాక మళ్ళీ ఈ పక్కకు వేస్తావు. ఇక ఈ పక్క గీకినాక ఇక ఇది ముంగట ఉంటుంది కదా, ఇక ముంగట ఇక్కడ నిచ్చెన వేసుకుంటా. ఇక ఇక్కడ కూర్చుంటా. అట్లా కాదు, నేను కూర్చుంటా సౌరం పని చెయ్యు చేస్తా అని ఆ సౌరం పని చేశాడు. చేస్తే ఆ సౌరం పని చేస్తే ఆ భీముని ఎంటికలైనా ఒకటి దిగింది ఒకటి దిగలేదు. అగో అలాంటివి నా సౌరం పని. సరే ఇవి చీకట్ల చూస్తాడా చూడడు అనుకున్నాడు. గొంతు చూస్తాడు కానీ మనిషి చూడు కదా. సరే ఇక వెళ్ళిపోదామా? వెళ్దామని ఇక్కడ అలాంటి నర్తనశాల బడిలోనికి చిన్నగా చేరవచ్చి ఆ